తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడోత్సవంకు సమర్పించేందుకు తిరుపతి అంబ్రెల్లా చారిటీస్ టీయూసీ నేతృత్వంలో ప్రత్యేకంగా తయారు చేయించిన పవిత్ర గొడుగులు తిరుపతికి బయలుదేరి వెళ్లాయి. ముందుగా చెన్నై జార్జ్ టౌన్ కందప్ప వీధిలోని టీయూసీ కార్యాలయం ఆవరణలో శనివారం రాత్రి తిరుపతి అంబ్రెల్లా చారిటీస్ ట్రస్టీ శీలం వరదరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పవిత్ర గొడుగుల ఊరేగింపులు వైభవంగా ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణ, కేరళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య 11 గొడుగుల ఊరేగింపు ఆదియప్పన్ వీధి, బందర్ వీధి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు, ఆచారప్పన్ వీధి, వరదా ముత్తయ్య వీధుల మీదుగా జరిగింది. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో తిరిగి టీయూసీ కార్యాలయానికి చేరుకున్న ఈ గొడుగులను ప్రత్యేక వాహనం ద్వారా తిరుపతికి తరలించారు. తిరుపతి చేరుకోగానే అక్కడి నుంచి కాలినడకన ఊరేగింపుగా తిరుమల తీసుకెళ్లి టీటీడీ అధికారులకు పవిత్ర గొడుగులు సమర్పించనున్నారు. ఈ గొడుగుల యాత్రలో విశిష్ట అతిథులుగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం గోవిందరాజ్, రిటైర్డ్ డీజీపీ కాళీముత్తు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ దంపతులు, జయరాజ్ ఇంటర్నేషనల్ అధినేత తాడేపల్లి రాజశేఖర్ దంపతులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శీలం వరదరాజులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన శ్రీవారి గరుడ సేవలు అలంకరించేందుకు వంశపారంపర్యంగా గొడుగులు సమర్పించే కైంకర్యం ఏళ్లుగా తాము కొనసాగిస్తున్నామన్నారు. ఇది తమ వంశీయులకు కలిగిన భాగ్యమని వ్యాఖ్యానం చేశారు. అనంతరం గోవింద గోవింద శ్రీనివాస గోవింద అనే నామస్మరణల నడుమ పవిత్ర గొడుగుల యాత్రను విజయవంతం చేశారు.